హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఓటర్లు అంటూ రావడం అయితే జరిగింది. మరి తెలంగాణ ఓటర్లు ఎంతమంది ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే 3,35,27,925 ఓటర్లు అయితే ఉండడం జరిగింది. అయితే మన హైదరాబాద్ అయితే మన సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదలైతే చేయడం జరిగింది. అయితే ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా ఎంత 3,35,27,925 మంది ఓటర్లు అయితే ఉండడం జరిగింది. అందులో చూసుకుంటే మరి పురుషులు ఎంతమంది ఉన్నారు? 1,66,41,489 మంది పురుషులు ఉండగా 1,68,67,735 మంది మహిళల ఓటర్లు అయితే ఉండడం జరిగింది. మరి థర్డ్ జెండర్ చూసుకుంటే 2,829 మంది ఓటర్లు అయితే ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు వచ్చేసి 5,45,026 పాయింట్ అయితే ఉండడం జరిగింది. అదే 85 సంవత్సరాలు దాటిన సీనియర్లు అయితే ఓటర్లు చూసుకున్నట్లయితే 2,22,091 అయితే ఉండడం జరిగింది. మరి ఎన్ఆర్ఐ ఓటర్లు ఉంటారు కదా, విదేశీ వాళ్ళ ఉండడం వల్ల అయితే ఎన్ఆర్ఐ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 3,0591 అయితే ఉండడం జరిగింది. ప్రత్యేక ప్రతిభావంతుల ఓటర్లు చూసుకుంటే 5,26,993, షేర్లింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మందిగా ఉండడం జరిగింది అన్నట్లు. అయితే అత్యల్పంగా ఎక్కడ ఉన్నారు? భద్రాచలంలో ఉండడం జరిగింది. 1,54,134 ఓటర్లే ఉన్నారు భద్రాచలంలో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంటూ రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క 2025 జనవరి 1 నాటికి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? 4,14,40,447గా ఉందని ఎన్నికల సంఘం అయితే వెల్లడించింది అన్నమాట. అయితే వారిలో మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 2,10,81,814 మంది ఉండగా పురుషులు వచ్చేసి 2,02,88,543 మంది అయితే ఉండడం జరిగింది. మరి ఒక సర్వీస్ ఓటర్లు చూస్తే 66,690గా ఉండగా థర్డ్ జెండర్ ఓటర్లు 3,400 మంది అయితే ఉండడం జరిగింది. మరి 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారి ఓటర్లు చూస్తే 5,14,646గా అయితే ఉన్నారు. రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 232 కేంద్రాలు పెరిగాయని పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు సీజే ఉన్నాడు కదా, అలోక్ ఆరాధ్య బదిలీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే మరి తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జస్టిస్ అలోక్ ఆరాధ్యను బాంబే హైకోర్టుకి అయితే బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం నాడు సిఫారసు చేసింది. అయితే ఆయన బదిలీపై వెళ్ళిన తర్వాత జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులైతే నిర్వహిస్తారన్నమాట. మరోవైపు చూసుకుంటే పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు కదా, కె వినోద్ చంద్రను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజే సంజయ్ ఖన్నా ఎన్నోటి 51 సిజే కదా ఇతను, మరి 50 డివై చంద్రచూడ్ కదా, సో 49 యు లలిత్ గుర్తుపెట్టుకొని. అయితే ఇతని యొక్క నేతృత్వంలో 5 న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం నాడు సమావేశమైంది అన్నట్లు. అయితే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేవేందర్ కుమార్ ఉన్నాడు కదా, అతను ఉపాధ్యాయును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు అయితే చేసింది. అయితే ఒక జస్టిస్ మన్మోహన్ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతిని కల్పించడంతో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విభూ బక్రు ప్రస్తుతం అయితే వ్యవహరిస్తున్నారు. అయితే గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తులు ఉంటారు కదా, జస్టిస్ కర్దక్ ఇటయ్, జస్టిస్ మృదుల్ కుమార్ ఈ యొక్క కలిస్తను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కూడా కొలీజియం సిఫార్సు అయితే చేయడం జరిగింది. అయితే 2011 నవంబర్ 8న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనటువంటి జస్టిస్ చంద్రన్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు అయితే చేయడం జరిగింది అన్నట్లు. అయితే ఈ సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు పెరుగుతుంది. సుప్రీంకోర్టు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటి రవి కుమార్ ఈ నెల 3న పదవి విరమణ చేశారన్నమాట. సో అలోక్ ఆరాధ్య ఎక్కడికి బదిలీ అయ్యారు? బాంబే హైకోర్టుకి అయితే బదిలీ అవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్రం నుండి.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో 5న ఢిల్లీలో ఎన్నికలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగర అయితే మోగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో అంటే ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయించిందన్నట్లు. అయితే ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు కదా రాజీవ్ కుమార్ షెడ్యూల్ను అయితే ప్రకటించడం జరిగిందన్నట్లు. అయితే దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోను మిల్కాపూర్, తమిళనాడులోని ఇరోడుకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కూడా తెలిపారు. అలాగే మంచు కారణంగా కాశ్మీర్లోని బడ్గం, నగ్రోటాలకు తర్వాత పోలింగ్ జరుపుతామన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లోని బసీర్హాట్, గుజరాత్, విసావదర్ లోక్సభ నియోజకవర్గాలపై కూడా కోర్టులు పిటిషన్లు ఉన్నాయని వాటికి ఉప ఎన్నికలను కూడా నిర్వహించడం లేదని వివరించారు. అయితే ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 83.49 లక్షల మంది పురుషులు కాగా 71.74 లక్షల మంది మహిళలు ఉన్నారని, అలాగే 1261 మంది ట్రాన్స్జెండర్ ఉన్నారని తెలపడం జరిగిందన్నమాట. మొత్తం ఓటర్లో 25.89 లక్షల మంది యువ ఓటర్లు అయితే ఉన్నారు. వారిలో 2.8 లక్షల మంది అయితే ఉండడం జరిగింది. అయితే మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అంటే మనకు జనవరి 10వ తారీఖున అనమాట. అయితే నామినేషన్ స్వీకరణకు తుది గడువు ఎప్పుడు అంటే ఈ యొక్క జనవరి 17వ తారీఖు అన్నట్లు. అయితే నామినేషన్ పరిశీలన ఎప్పుడు అంటే మనం చూసుకున్నట్లయితే జనవరి 18 అన్నమాట. అలాగే నామినేషన్ ఉపసంహరణ గడువు ఎప్పటి వరకు అంటే జనవరి 20. పోలింగ్ తేదీ ఎప్పుడు ఫిబ్రవరి 5న జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల ఫలితాల తేదీ ఫిబ్రవరి 8న అయితే రావనున్నది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో కొత్త చైర్మన్గా వి నారాయణన్ను అంటూ రావడం జరిగింది. అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు డాక్టర్ వి నారాయణన్ అయితే నియమితులయ్యారు. అయితే ఈ మేరకు ఇస్రో అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది అన్నట్లు. అయితే జనవరి 14న నారాయణ్ను బాధ్యతలు అయితే స్వీకరిస్తారని పేర్కొంది. అలాగే ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఉన్న ఎస్ సోమనాథ్ అయితే ఉన్నారు కదా, ఇతని యొక్క ఆధ్వర్యంలో చాలా ప్రయోగాలు అయితే జరిగాయి. చాలా గొప్పవాడు ఎస్ సోమనాథ్. ఇప్పుడు ఇతని స్థానంలో ఎవరు వచ్చారు? ఈయన సారథ్యంలోనే చంద్రయాన్ 3 మిషన్ కూడా విజయవంతమైంది కదా. సో ఇప్పుడు ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు వి నారాయణ్ అయితే నియమితులయ్యారన్నమాట. ఇతను 14వ తారీఖు నుండి బాధ్యతలు అయితే స్వీకరిస్తారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 5 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతి అంటూ రావడం అయితే జరిగింది. అయితే రాష్ట్రంలో 5 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం అయితే సోమవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అయిన ఆమోదించిన ఈ ప్రాజెక్టులను ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే దీంతో వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అన్నట్లు. అయితే కాకినాడలోని 1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏఎం గ్రీన్ అమోనియా లిమిటెడ్ సంస్థ అయినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమోనియా ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటైతే చేస్తుంది. అలాగే నెక్స్ట్ కాకినాడలో జాన్ కాకెరిల్ గ్రీన్కో హైడ్రోజన్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు అనుమతి. అలాగే నెక్స్ట్ నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలో 119 మెగావాట్ల పవన, 130 మెగావాట్ల సౌర హైబ్రిడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ కూడా అనుమతి రావడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ 400 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కూడా అనుమతి లభించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం అంటూ రావడం అయితే జరిగింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం అయితే మంజూరైంది. అయితే ప్రస్తుతం బ్రిక్స్కు సారథ్యం వహిస్తున్న బ్రెజిల్ దీనిపై అధికారిక ప్రకటన విడుదలైతే చేయడం జరిగింది. ఇండోనేషియాకు బ్రిక్స్లో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు 2023 ఆగస్టులోనే కూటమిలో దేశాలు ఆమోదం అయితే తెలిపాయని వెల్లడించింది. అయితే జనాభా పరంగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా ఉన్నటువంటి ఇండోనేషియా గత ఏడాది అక్కడ ఏర్పాటైనటువంటి ప్రభుత్వం బ్రిక్స్ కూటమిలో చేరాలని నిర్ణయించింది. అయితే ఆ మేరకు ఆసక్తి కనబరుస్తూ బ్రిక్స్కు దరఖాస్తు కూడా సమర్పించుకుంది. బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వం కలిగిన దేశంగా మారిన ఇండోనేషియాకు మేము స్వాగతం పలుకుతున్నాం. అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండోనేషియాకు చాలా ప్రాధాన్యత ఉందని, ప్రపంచ సుపరిపాలన సంస్కరణలకు ఈ మార్పు దోహదం చేస్తుందని, దక్షిణ అమెరికాలోని దేశాలతో ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు బలోపేతానికి ఈ పరిణామం దోహదం చేస్తుందని పేర్కొంటూ బ్రెజిల్ ప్రభుత్వం ఓ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అత్యధిక ముస్లిం ఉన్న కూడా దేశం ఏదంటే ఇండోనేషియా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా అంటూ రావడం జరిగింది. అయితే ఉత్తర కొరియా తన ఆయుధాల పరీక్షలను ఈ యొక్క 2025లోనూ కొనసాగిస్తుందని సోమవారం నాడు తూర్పు సముద్రంలోకి ఒక బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించిందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్యాంగాంగ్ సమీపం నుంచి ప్రయోగించినటువంటి ఈ క్షిపణి
1100 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం జపాన్ల మధ్య సముద్రంలో పడినట్లు కూడా తెలిపింది. అయితే ఆ క్షిపణి తమ దేశ ప్రత్యేక ఆర్థిక మండలికి వెలుపల పడిందని, ఎలాంటి నష్టం జరగలేదని జపాన్ సైతం వెల్లడించింది. అయితే మరోవైపు అమెరికాలోని ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు కదా. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో పరిస్థితులు దేశ భద్రతలపై అంచనా వేయడానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ యొక్క సిఎల్లో అయితే పర్యటిస్తున్నారన్నమాట. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా చర్యలు ఐరాస నియామకాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బిచ్చగాళ్లను పట్టిస్తే ₹1000 బహుమతి అంటూ ఇండోర్ నిర్ణయం అంటూ రావడం జరిగింది. అయితే యాచకులు లేని నగరంగా ఇండోర్ను మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రకటించినటువంటి ఒక 1000 బహుమతికి పౌరుల నుంచి మంచి స్పందన లభిస్తుందని, తమ ప్రాంతాలకు భిక్షాటన చేస్తున్న వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేసి బహుమతిని పొందేందుకు ప్రజలు కూడా ముందుకు వస్తున్నట్లు అధికారులు సోమవారం అయితే తెలిపారు. ఇండోర్లో భిక్షాటన యాచకులను దానం చేయడానికి నిషేధిస్తూ జిల్లా యంత్రాంగం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఈ నెల 2 నుంచి అయితే అమలవుతున్నాయన్నట్లు. నెక్స్ట్ చూసినట్లయితే భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం అంటూ రావడం జరిగింది. దర్యాప్తు సంస్థలకు శీఘ్రంగా అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతోనే రూపొందించినటువంటి ఈ యొక్క భారత్ పోల్ పోర్టల్ను కేంద్ర హోం మంత్రి శాఖ అయినటువంటి అమిత్ షా మంగళవారం నాడు భారత్ మండపంలో అయితే ప్రారంభించడం జరిగింది అన్నట్లు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ రూపొందించిన ఈ పోర్టల్లో రియల్ టైమ్ ఇంటర్ఫేస్ ముఖ్యమైన అంశాన్ని చెప్పారు. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సులభంగా ఇంటర్పోల్కు అనుసంధానమైన తమ దర్యాప్తులను వేగవంతం చేయవచ్చని కూడా తెలిపారు. నేరాలకు పాల్పడి భారత్ నుంచి పారిపోయిన నేరస్తులను నిర్బంధించి వారి స్వదేశానికి రప్పించడం కోసం ఆధునిక టెక్నికల్ని ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఖోఖో స్పాన్సర్గా ఒడిశా ప్రభుత్వం అంటూ రావడం అయితే జరిగింది. అయితే మన భారత జాతీయ ఖోఖో జట్టుకు ఒడిశా ప్రభుత్వం అండగా అయితే నిలిచింది. మన దేశీయ క్రీడను ప్రోత్సహించేందుకు భారత ఖోఖో జట్టుకు స్పాన్సర్షిప్ అందించాలని నిర్ణయించుకున్నది మన ఒడిశా ప్రభుత్వం అన్నమాట. అయితే ఈ మేరకు సోమవారం ఖోఖో జట్టుతో ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. అయితే ఈ యొక్క 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్ వరకు ఏడాదికి 5 కోట్ల చొప్పున నిధులు అందిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ చరణ్ మాగ్రి అయితే తెలిపారన్నమాట. మరి మన రాష్ట్రపతి ఉన్నారు కదా ద్రౌపది ముర్ము, ఈ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె కూడా. ఒప్పందం ప్రకారం భారత జట్టు కోసం 3 ఏళ్లలో 15 కోట్ల ఖర్చు చేయనున్నట్లు, భారత హాకీ జట్టుకు స్పాన్సర్షిప్ సత్ఫలితాలు ఇవ్వడంతో ఖోఖోకు కూడా ప్రోత్సహించాలని ఒడిశా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి 19 వరకు ఢిల్లీలో మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ అయితే జరగనుంది అన్నమాట. ఈ ఖోఖోకు స్పాన్సర్గా ఏ రాష్ట్రము స్పాన్సర్షిప్ ఇస్తుందంటే ఒడిశా ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత ఓటర్లుగా అండమాన్లో జరవా తెగ ప్రజలు అంటూ రావడం జరిగింది. అయితే మరి అండమాన్ నికోబార్ దీవులలోని ఆదిమ జరవా కమ్యూనిటీకి చెందినటువంటి 19 మంది సభ్యులను మన భారత ఓటర్ల జాబితాలో చేర్చి వారికి ఐడి కార్డులు కూడా అందించనున్నట్లు మంగళవారం సీనియర్ ఎన్నికల అధికారి ఒకరైతే తెలపడం జరిగింది అన్నట్లు. అయితే మరి ఈ అండమాన్ ఆదిమ జనజాతి వికాస్ సమితి అయినటువంటి సహకారంతో ఎన్నికల అధికారులు స్వయంగా దక్షిణ అండమాన్ జిల్లాలోని జిర్కాటాంగ్లో జరవా తెగ సభ్యులకు ఓటర్ గుర్తింపు కార్డులు అయితే అందజేసినట్లు కూడా పేర్కొన్నారు. అయితే ప్రత్యేక సంస్కృతి, వైవిధ్యమైన జీవన విధానం కలిగిన ఈ జరవా వాస్ అటవీ వనరులపై ఆధారపడి బతికే ఓ భిన్నమైన తెగ అన్నట్టు ఇది. ఎన్నో ఏళ్లుగా బయటకి ప్రపంచానికి దూరంగా ఉన్న వీరు 1996లో వైద్య సహాయం నిమిత్తం పాలన యంత్రాంగంతో స్నేహపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు వీళ్ళు. అయితే ప్రస్తుతం వీరిని భారత ఓటర్ల జాబితాలో చేర్చడం భారత ప్రజాస్వామ్యం పరిణామంలో ఒక మైలురాయని అండమాన్ జిల్లా ఎన్నికల అధికారి అయిన అర్జున్ శర్మ అయితే పేర్కొన్నారు. వీరెవరు అండమాన్ ఉంటుంది కదా, అక్కడ ఒక తెగ అన్నమాట, జరవా తెగ. ఇప్పటి వరకు బయట ప్రపంచానికి వీరికి తెలియదు. అయితే వీరిని ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చేసింది, ఓటర్ల జాబితాలోకి చేర్చుకొని ఐడి కార్డులు కూడా ఇస్తుందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.